హాయ్ హలో అండి. నేను మీ జ్యోతి. నేను ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీ చూపించబోతున్నానండి. అదేనండి మన అందరి ఫేవరెట్ అల్లం పచ్చడి. ఈ పచ్చడి ఇడ్లీ, దోస, చపాతీ, ఉత్తప్పం, గుంత పొంగనాలు దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి నా పద్ధతిలో చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసేసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా నేనిక్కడ 2 పెద్ద ఉసిరికాయలంత చింతపండుని తీసుకున్నానండి. చింతపండులో డస్ట్ ఉంటుంది కదండి, అందుకనే ఒకసారి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే కొన్ని వేడి నీళ్లతో ఈ చింతపండుని నానపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలి పెట్టుకొని అందులో ఒక 30 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇంకా 4 టీ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. ఈ రెండిటిని లో ఫ్లేమ్లో బాగా రంగు మారేంత వరకు వేపుకోవాలి. మెంతులు వేగకపోతే చేదొచ్చేస్తుందన్నమాట. ఈ రెండిటిని కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ రెండు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ఆవాలు తీసుకొని వేసుకుంటున్నాను. ఆవాల్ని కూడా చిటపటలాడనివ్వాలి. అప్పుడే దాని ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగుతుంది. ఇప్పుడు ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేస్తూనే ఇల్లంతా సువాసనతో నిండిపోయిందండి. ఇప్పుడు ఒక 22 నుంచి 24 వరకు ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 2-3 ఎక్కువ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. రంగు నల్లగా మారకూడదు. ఇప్పుడు 2 పిరికెళ్ళు కరివేపాకు వేసుకుంటున్నాను. వీటన్నిటినీ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఒకవేళ ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్టయితే స్టవ్ బంద్ చేసి కలుపుతూ వేయించుకోండి. ఎండుమిరపకాయలు కానీ కరివేపాకు కానీ మాడకుండా చూసుకోండి. కరివేపాకు బాగా క్రిస్పీగా అవ్వాలి. కరివేపాకు వేగుతూనే ఇల్లంతా ఘుమఘుమలతో నిండిపోయింది. చూశారు కదా, బాగా వేగిపోయినాయి. మీరు అల్లం చట్నీ ఇలానే చేస్తారా? కామెంట్ సెక్షన్లో రాయండి. చూశారు కదా, కరివేపాకు ఎంత క్రిస్పీగా అయిపోయిందో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన వడగట్టుకోవడానికి ఒక జల్లెడ పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఈ పోపునంతా వడగట్టుకోవాలి. ఆయిల్ అంతా కింద బౌల్లోకి దిగుతుందన్నమాట. ఇప్పుడు ఈ పోపునంతా బాగా చల్లారనివ్వాలి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఈ పోపునంతా మిక్సీ జార్లోకి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 20 గ్రాములు అల్లం తీసుకున్నాను. అల్లాన్ని బాగా కడిగి పొట్టు తీసి ఆరబెట్టుకోవాలి. తడి అల్లం వేసుకోకూడదు. ఇలా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఇంకా 80 గ్రాములు బెల్లం పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగానే వేడినీళ్ళలో నానపెట్టుకున్నాం కదండి చింతపండుని, ఆ చింతపండుని వేసుకుంటున్నాను. చింతపండుని నీళ్లతో సహా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూశారు కదండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు వడకట్టిన ఆయిల్ని వేసేసుకొని ఒకసారి పల్స్ మోడ్లో తిప్పేసేయండి. ఆయిల్ అంతా బాగా కలిసిపోతుంది చట్నీలో. అంతేనండి, అల్లం చట్నీ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి అల్లం చట్నీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఎప్పుడెప్పుడు ప్లేట్లో వేసేసుకొని తినేద్దామా అని ఉంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా అల్లం చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా, అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నన్ను నమ్మండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.